ఇప్పటి వరకు ఈ రెసిపీ ఎవ్వరికి తెలిసే ఛాన్సే లేదు. ఆనపకాయ అంటే చాలా మందికి నచ్చదు, అదేనండి సొరకాయ. కానీ నేను చెప్పినట్టు ఒక్కసారి కూర చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఆర్ మీరు తినండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఉల్లిపాయ, టమాటీ, మిరపకాయ ఇవేమీ అవసరం లేకుండా ఈజీగా చెప్తాను. ముందుగా ఆనపకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. లేత ఆనపకాయ అయితే ఇంకా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పలుకులు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఒక్కసారి ఎర్రగా వేయించుకోండి. తర్వాత అవి పక్కన పెట్టేసి అవి చల్లారేలోగా స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, పోపులు, కరివేపాకు వేసుకొని అందులోనే ఆనపకాయ ముక్కలు వేసేసి కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టండి. కొంతసేపు మగ్గిన తర్వాత మూత తీసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. 10 నిమిషాల్లో ఉడుకుతుంది. ఆనపకాయ మగ్గే లోపల ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టుకోండి. ఇది ఈలోగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఆ పొడి వేసేసుకొని ఒక్కసారి నూనె తేలే వరకు ఉంచుకొని అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. ముందే ఈ రెసిపీ తెలుసుంటే కామెంట్ చేయండి, లేదంటే నా కోసం ఒకసారి ట్రై చేయండి.